లాభాలేంటో మనందరికీ తెలుసు. కానీ ఆ టీవీతో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయంటున్నాడు మన రాఘవ. మరి ఆ ప్రాబ్లమ్స్ ఏమిటో, వాటి వల్ల రాఘవకు వచ్చిన నష్టాలు ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. 1980 వరకు ఇట్లాంటి ఒక పిల్ల నా కంట పడలేదు, పడినా వెంట పడలేదు. బంగారక్క చూపే శృంగారక్క. ఏంటి కబుర్లు? పోండి, మీకు నా మీద అసలు ప్రేమే లేదు. రోజు రాత్రి 10 అయితే చాలు, బలవంతంగా తెచ్చుకుంటున్నాను కదా. అది కాదండి, ఎల్లుండి మన పెళ్లి రోజు కదా, నాకు ఏదైనా గిఫ్ట్ కొనివ్వండి. మా ఆఫీస్ లో మా బాసు. బాసా? అయితే మంచి గిఫ్ట్, మంచి గిఫ్ట్. మొహం పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు? బాస్ని ఏమన్నా గిఫ్ట్ గా ఇస్తారా అంటే, మా బాసు ఈ మధ్య ఏదో టెలివిజన్ అని కొత్తగా వచ్చిందంటే, టీవీ అంటారంట ముద్దుగా. అంటే దాంట్లో ఏమొస్తాయండి? సినిమాలు వస్తాయి, పాటలు వస్తాయి, నాటికలు ఇలాంటివన్నీ వస్తుంటాయి. నాకు అది కావాలండి, నాకు అది కావాలండి. ఏనుగు పిల్లలకి ఎంతున్నావేంటి? మారం చేస్తున్నాను. నువ్వు చేస్తే దుమారం లాగా ఉంది, మారంలా లేదు. సరేలే, వెళ్ళి నేను తీసుకొచ్చేస్తాను, తొందరగా వచ్చేయండి. ఓకే. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. జాగ్రత్త జాగ్రత్త బాబు, జాగ్రత్త. ఫ్లాష్ బ్యాక్. మళ్ళీ అటు అటు పట్టుకో, అటు పట్టుకో. అయ్యా డార్లింగ్, ఇదేనండి టీవీ అంటే? వెళ్ళు. డార్లింగ్ అన్నట్టు మర్చిపోయాను, కొత్త టీవీ కదా, కొబ్బరికాయ స్వీట్లు ఇలాంటివన్నీ తీసుకొచ్చేస్తాను, నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో. ఈ విషయం అందరికి తొందరగా చెప్పాలి. ఏమండి గోపాలం గారు, మా ఆయన టీవీ తెచ్చారండి. ఏమండి రాజారావు గారు, మా ఆయన టీవీ తెచ్చారు. భారీశ్రీ, భారీశ్రీ. అయ్యో సారీ అండి, మా ఇల్లు అనుకుని. ఇది మీ ఇల్లే? మా ఇంట్లో మీరందరూ ఉన్నారేంటి? ఏ లేదు, కొత్తగా టీవీ కొన్నా కదా, మీ ఆవిడకి యాకేసి వచ్చాం. బుద్ధి జ్ఞానం ఉందో లేదో నీకు? స్వీట్లు తెస్తానని చెప్పాను కదా, పూజ చేయాలి కదా, పూజ చేయకుండా నువ్వు టీవీ ఎలా చూపించేస్తావు అందరికి? పూజలు చేసేదాకా పోకరాలు అవుతాయంటే దేందే వీడెవడో? మన అప్పరావాళ్ళుడు. వచ్చాడు కానీ బయటికి వెళ్ళకరోయ్. ఊర్లో కోతులు పడి తాటికాయలు పీకేస్తున్నాయి అంటే, నీ ముఖం కూడా తాటికాయలాగా ఉంటది కదా, కన్ఫ్యూజ్ అయిపోయి కోతులు నిన్ను చింపేస్తాయి. ఇదిగో ఆనందరం, సినిమా అంజయ్ కూర్చుందాం అంటే చూడలేదు ఎక్కడ. గుర్తుందా? ఆడవాసం తగిలితే చాలు అతుక్కుపోతారు. ఆడవాసన అంటే నీ దగ్గరికి వస్తే మాడు వాసన వస్తుంది. ఎప్పుడో సిపాయిలు తిరుగుబాటు కాలంలో పుట్టావు, ఇప్పటిదాకా ఊర్లో ఒక్క మగడైనా సరే నిన్ను ఆడదానిగా గుర్తించాడే. మన ఇంట్లో నిన్న మొన్న ఏమైనా ఎలకల మంది కొట్టావా? ఎలక సచిన వాసన వస్తుంది. ఆనందరా, నేనే పొద్దున్న స్నానం చేయలేదు. రే, టీవీ చూడడానికి వచ్చినప్పుడు స్నానం చేసి రావచ్చు కదరా, కంపు నువ్వును. తానాలు చేస్తా ఉంటే పోకరాలు అవుతాయటండి. ఈడిదే ఈడిదే. ప్రోగ్రామ్ స్టార్ట్ ఉంది. అందరికీ నమస్కారం. ఈ రోజటి కార్యక్రమంలో మొదట నాగలితో దున్నటం ఎలా నేర్పబడును. ఆనందరా, నాగలతో దున్నడం ఎలాగంటే నీకు ఉపయోగపడుతుంది, చూసుకో. దుండం గురించి నాకు చెప్తాడు ఏంటండి? నువ్వు నాకు చెప్తావేంటి? పళ్ళు గొంతులోకి వెళ్ళిపోతాయి. ఎందుకు నీకెవరు చెప్పాడు? సిగ్నల్ పోయింది. ఆనందరం ఒకసారి వెళ్ళి యాంటీనా తిప్పాను. యాంటీనా నేను తిప్పడం అంటే? నేను తిప్పను. ఆనందరం ఒకసారి తిప్పవా? తిప్పుతాంలే, యాంటీనాయే కదా. నన్ను ముట్టుకుంటావేంటి? సారీ, యాంటీనాకి నీకు తేడా కనిపించలేదు. బుద్ధిదా నీకు అసలుకి? వెళ్ళిపో. మా ఇంటికి వచ్చి బుద్ధిందని నన్ను అడుగుతుంటే యాంటీనా తిరిగేసి పొడి చేశానంటే. ఓ అబ్బో, ఇంతకన్నా పెద్ద యాంటీనా చూసావులే. లింగు లింగు మంటి ఇంత యాంటీనా తీసుకొచ్చి పొడిచేస్తాడంట. ఈ సెండాలో ఏం లేకపోతున్నాను, కాముగా ఉండమని చెప్పండి. ఎలాగొద్దని చెప్పారు కదా, ఇలాంటి ఆనందరా కుడి పక్క తిప్పు, ఎడ పక్క తిప్పు, ముందు తిప్పు, వెనక్కి తిప్పు, వెనక్కి. లేపు లేపు లేపు, అలా లేపు. దాన్ని నోరు మూసి
మూసుకోమనండి రా. ఏం మాట్లాడుతుంది ఏమన్నా అర్థం అవుతుందా దానికి? దవడలో 2 సీరేస్తాను డైనోసార్ లాగా. ఏమని కూర్చో. ఆనందరా ఆ, కొద్ది పైకి లేపు. ఇక్కడే ఉంచుతాను. చూస్తే చూడండి అది మానేయండి అంతే. రే నాకు తెలియగడుతాను. మీరు అందరూ ఒకే టీవీ చూస్తున్నారు కదా. నువ్వు కుడి పక్క తిప్పమంటావు, ఆడు ఎడం పక్క తిప్పమంటాడు. చెప్పండి అంటది. ఇది ఏంటి అర్థం కాదు నాకు. ఏంటండి మీ ఆయన అన్ని మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి నిజాలు కూడా నిష్ఠూరంగానే ఉంటాయిలే అక్క. అక్క అనకే నీ చేత కూడా సెగుడి లమ్మించేస్తుంది. దరిద్రం వదిలిపోయింది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కరెంట్ పోయిందంటే లే లే. కరెంటు పోతే పొగరలు అవుతాయటండి. దారు తాందే. దొరికేసాడు రైడు. దొరికేసాడు. వస్తుందా? కరెంట్ పోయింది కదా. వస్తుందా టీవీ? ఇలా దేని దారి దాందే నీ దారి దీందే. ఇలా నీకు ప్రత్యేకించి చెప్పాలా నేను? ఎండిపోయిన డైనోసార్లా మొక్కం నువ్వు. ఇలా డార్లింగ్, రేపేమో మన పెళ్లి రోజు. వీళ్ళందరూ వచ్చి డిస్టర్బ్ చేశారు నాకు. నువ్వు అర్ధరాత్రి 12 గంటలకి ఏం చూస్తారా మీరు? ఆనందరా మంచి ప్రోగ్రామ్ వస్తుంది ఇప్పుడు. ఒరే గోపాలం, నీకు తపేలం పగిలిపోద్ది ఏమనుకుంటున్నావో. చూడు చూడు చూడు. నేనేం చేస్తానో తెలుసా? నీ మీద చెయ్యేస్తాను, నరికేస్తా. తరువాత నిన్ను ముద్దు పెట్టుకుంటాను. ఆడు ముద్దెట్టుకుంటానండి. అంటే నాటకం అలాగే ఉంటది మరి. ఒరే ఆడికి ఇంకా పెళ్లి అవ్వలేదు, దాని మీద చెయ్యది కాడాడు. వెయ్యొచ్చు, వెయ్యకూడదు. వెయ్యొచ్చు. నీకేస్తారా? కొట్టుకోకండి. దాని గురించి అయ్యో అయ్యో చుట్టాలు ఇంటికి వచ్చే టీవీ గురించి చంపేసుకుని పొడి చేసుకున్నారు. చచ్చిపోయాడు. చచ్చిపోతే పొగరలు అయిపోతాయి ఎట్టండి. దేని దారితో అందే. అంతే. చూసావా, ఇచ్చింది ఒక్క డైలాగ్ అయినా ఎలా వాడుకుంటున్నాడు. చచ్చిపోయినా కూడా దాన్ని వాడుకుంటున్నాడు. అయ్యో ఇప్పుడు మనం ఏం చేద్దామండి? పోలీసులు వచ్చి మనం తీసుకెళ్లిపోతారు. పారిపోవాలి అర్జెంట్ గా. రండి పద. ఏమయ్యో ఆ? టీవీ రావట్లే, కొంచెం యాంటీనా టిప్పు. టీవీ రావట్లేదు, యాంటీనా తిప్పాలా? పొడి చేస్తానేమనుకుంటున్నావు? ఇద్దరు చచ్చిపోయారు అక్కడ పొడుచుకుని. ఇంకా నీకు యాంటీనా తిప్పుతూ కూర్చోవాలి యాంటీనా. ఆడవాసం తగిలితే సార్ పైకి వచ్చాడు వేనా? ఆడవాసన కాదే, నీ దగ్గరికి వస్తే పేడవాసన వస్తుంది. అర్జెంట్ గా పారిపోదాం పదే. మరి టీవీ టీవీ కావాలా నీకు? ఇదేనా? అదే. రాఘవ్ గారు, మీ స్కిట్ వల్ల బోల్డ్ అని పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఆ టీవీ, డబ్బా టీవీను, యాంటీనా, ఇవన్నీ ఏమంటారు రోజా గారు? నిజంగానే ఆ గెటపులు చూస్తూనే అర్థమవుతుంది. ఎంటర్ అయ్యేటప్పుడు నేనైతే శాంతి కుమార్నే చూస్తున్నా. ఏంటేంటో ఎక్స్ప్రెషన్ లా పాత హీరోయిన్ల లాగా. అండ్ నాగిను స్వామి వాళ్ళ స్లాంగ్ బాగుంది. వాళ్ళు ఇద్దరు కొట్టుకోవటం, ఆయన దేని దారి దాందే మీ ఇంట్లోకి వచ్చి నీకు మనశ్శాంతి లేకుండా సరదాగా ఉంది. నైస్.